జమిలి ఎన్నికలు అసెంబ్లీ, పార్లమెంటు, మున్సిపాలిటీ, కార్పొరేషను, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని ఎన్నికలు ఒకేసారి జరగటం. తద్వారా ఒక్కసారి జరిగిన ఎన్నికలతో ఏర్పాటయ్యే ప్రభుత్వాలు 5 సంవత్సరాల దాకా మారకుండా ఉంటారు. ఒకవేళ మధ్యలో వీళ్ళెవరన్నా దిగిపోయినా, లేకపోతే రాజీనామాలు చేసినా అప్పుడు ఎన్నిక జరుగుతది. అయితే అది 5 ఏళ్లకి కాకుండా ఆ 2 ఏళ్లకా, 3 ఏళ్లకే మాత్రమే జరుగుతది. మధ్యలో ఇంకేముండదు అన్నటువంటి కాన్సెప్టే జమిలీ ఎన్నికలు. అయితే ఆ జమిలీ ఎన్నికలు 2027 కంటే కాదని నేను అప్పుడే చెప్పా. 2029 కన్నా ఉండాలి, 2034 కన్నా ఉండాలి. ఇప్పుడు లెక్క చూస్తుంటే 2034కే కనబడుతోంది. 2029 నాటికి అర్ధ జమిలీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనగణన ఇప్పుడు బిగిన్ చేస్తున్నారు 2 దశల్లో. ఈ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 2027 ఫిబ్రవరి దాకా జరుపుతారు. 2026 ఏప్రిల్ నుంచి 2027 ఫిబ్రవరి దాకా. అదంతా వచ్చాక 27 ఫిబ్రవరి తర్వాతన నియోజకవర్గాల పునర్విభజన ఒక ఏడాది పడుతుంది. అంటే 2028 మార్చి, ఏప్రిల్ నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అసెంబ్లీ సీట్లు పెరగాల, పార్లమెంట్ సీట్లు పెరగాల. వాటికి అనుగుణంగా పునర్వ్యవస్థీకరణ జరగాలి. అదంతా 2029కి అవుతుంది. కాబట్టి ముందస్తు ఎన్నికలు ఇంపాసిబుల్. ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అయితే మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తర్వాత తెలంగాణ ఎన్నికలు కరెక్ట్‌గా 6-8 నెలల ముందు జరుగుతుంటాయి. వాటిని ఏమన్నా ఆపి మెయిన్ ఎలక్షన్స్‌తో జరుపుతారా? అప్పుడు మామూలుగా ప్రతిసారి ఎన్నికలప్పుడు 5 రాష్ట్రాలతో పాటు కేంద్రానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ 6 కూడా ఆపితే 11 రాష్ట్రాలకి జరిగినట్టుంటది. అప్పుడు తర్వాత కాలంలో మిగతా వాటితో కూడా కలిపేసి జమిలీ ఎలక్షన్ చేయొచ్చు. మరి అలా చేస్తారా? చూడాలి.